వైపున ఉన్న మన పివిసి మెట వీరాది వీరులు, శూరాది శూరులు, యోధులు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్, ఎంత గొప్ప పని మీరు అందరూ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే ఒక రకంగా అసూయ కూడా ఉంది నాకు. ఎందుకంటే మేము చేసేది ఓన్లీ జస్ట్ ఏదో ప్రొవైడింగ్ సమ్ వర్డ్స్ హెల్ప్, మేము ఇచ్చేది మాట సాయమే ఇస్తున్నాం. మీరు చేసే ఎంత మంచి గొప్ప పని అంటే మీ వరకు మీకు తెలియట్లేదు కొంతమందికి. మీరు మాట సాయం కదా చేస్తున్నది ఫ్రెండ్స్, చేత సాయంలోకి వెళ్తున్నారు. ఆ చేత కూడా ఎలాంటిదంటే చేయూత ఇవ్వడం అనేది ఒక్కసారి ఇస్తాడు ఎవడైనా, కానీ మీరు ఇచ్చే చేత సాయం అనేది ఎట్లా ఉందంటే మీరు ఎదగడం కాకుండా వాళ్ళ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ లో కూడా ఎంతో ఉన్నత శిఖరాలకి తీసుకెళ్ళడానికి మీ యొక్క ప్రయత్నం అన్నది నో డౌట్ హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్. అందరూ చేసే ఒక మంచి ఈ కార్యాన్ని సెంథిల్ సార్ ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా ఆయన మనసంతా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్క పీవీసీ మెట ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అనడానికి ఎటువంటి అనుమానం అక్కర్లేదు ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్, అవర్ వన్ ఆఫ్ ది లీడర్స్, ఇందులో చాలా మంది మనకి జమలారాం గారు కావచ్చు, దానం శంకర్ సార్ కావచ్చు, భాస్కర్ విజయ భాస్కర్ గారు కావచ్చు, ఇంకా చాలా మంది ఎంతమంది అయితే కిందనే లైన్ లో ఉన్నారో నాకైతే తెలియదు. కానీ అందరికీ ఒకటి మాట్లాడుకుందాం. ఒక మనిషి పుట్టిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి తనకంటూ ఒక సంపాదన అన్నది అవసరపడే రోజు అన్నది వస్తుంది. మన చిన్నతనంలో మన తల్లిదండ్రులు మన పోషణలో, లేకపోతే మన యొక్క ఆహారం ఇవ్వడానికో, లేకపోతే మన విహారాన్ని తీసుకెళ్ళడానికో, మన విద్యా విషయంలోనూ అన్ని రకాలుగా వాళ్ళు సాయం చేస్తున్నారు. ఇదే మనం ఎదిగాం. ఈవేళ మనల్ని మనం ప్రశ్నించుకునే టైం వచ్చేసింది ఫ్రెండ్స్. మనం ఎక్కడున్నాం, మనం ఎలా ఉన్నాం, వేర్ వీఆర్, హౌ వీఆర్. ఇక్కడ మీకు ఏంటంటే ఎంతో మంది తెల్లవారు లేస్తే 3 రకాల కేటగిరీలోనూ వాళ్ళ యొక్క దినచర్యలను స్టార్ట్ చేస్తూ వాళ్ళ పోషణని వాళ్ళు పోషించుకుంటున్నారు. ద ఫస్ట్ కేటగిరీ డైలీ వేజెస్ లో పనిచేసే శ్రామికులు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ శరీర శ్రమను నమ్ముకుని మాత్రమే బతకగలుగుతున్నారు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి సుఖ సంతోషాలు అన్నవి ఏ రోజుకి ఆ రోజే పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్ట అన్నట్టుగా కొంత సంపాదన తెచ్చుకోవడం, ఏదో కడుపు కాస్త తినడం, ఆ రోజుకి అయిపోయింది అమ్మయ్య, మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న లేచి పనికి వెళ్ళడం అని అనుకునే పరిస్థితిలో వాళ్ళు ఎదుగుతున్నారు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, అలాంటి వాళ్ళ దగ్గర బిల్డింగులు ఉంటాయా, బొలేరో కార్లు కానీ, లేకపోతే మనకి బెంజ్ కార్లు ఉంటాయా, బంగారాలు ఉంటాయా, భవంతులు ఉంటాయా, సరదాగా టూరింగ్లు తిరుగుతారా, సినిమాలు షికార్లు ఉంటాయా? జీవితం ఎంత నిస్సారంగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. నిజంగా వాళ్ళు కూడా మనలాంటి హ్యూమన్ బీయింగ్సే కదా. ఇంకా సెకండ్ కేటగిరీకి వస్తే మధ్యతరగతి ఆశాజీవులు, మంత్లీ శాలరీ మీద పడి బతికే బతుకులు. అంటే మనలో ఎన్ని తెలివితేటలు ఉన్నాయో వాటిలన్నిటి మీద నివురు గప్పిన నిప్పులు అంటారు చూడండి. కొంతమంది ఐరన్ చేసేటప్పుడు వాడు ఆ బాక్స్ నుంచి తీసి పైన పోస్తూ ఉంటాడు, లోపలంతా ఎర్రగా ఉంటుంది, పైన అంతా తెల్లబూడిద కప్పేసి ఉంటుంది. నా దృష్టిలో మీరంతా నివురు గప్పిన నిప్పులే. ఎందుకంటే పైన మీకు ఎక్కడెక్కడో అదేదో బూజు పట్టిన పరిస్థితి లాగా ఆ బూడిద అన్నది మీ పైన కవర్ అయి ఉందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీలో ఒక నెంబర్ 1 క్వాలిటీస్, నెంబర్ 1 టాలెంట్స్, నెంబర్ 1 స్కిల్స్, అన్నిటికీ మించి పీవీసీ మెట అనే లాంటి ఒక పవర్ఫుల్ వజ్రాయుధం లాంటి ఒక వెపన్ మీ చేతిలో ఉంది. ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ చక్రవర్తి కంటే కూడా మనం 100 రెట్లు 1000 రెట్లు నయం అని అనిపించుకునే విధంగా సంపద విషయంలో ఎదగడానికి ఇచ్చిన ఏకైక నెంబర్ 1 ప్లాట్ఫామ్ మనకి పీవీసీ మెట బ్రదర్స్. మీరు మనస్ఫూర్తిగా మీరు ఒకటి నిర్ణయించుకోండి, చూడండి. ఎక్కడైనా సంపాదన అన్నది మొదలెట్టే టైంలో చాలా తక్కువ కేటగిరీలో స్టేటస్ లోని మనం బయలుదేరతారు. మరి ప్రతి ఒక్కళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండాలి, సొసైటీలో స్టేటస్ బాగుండాలంటే అందరికీ అవసరమైంది ఒకటి మూల పదార్థం, అదే మల్టీవిటమిన్ టానిక్, ఎం ఫర్ మనీ. మనీ లేకపోతే మెనీ కార్యక్రమాలు విల్ స్టాప్. బాగా గుర్తుపెట్టుకోండి, మనీ అన్నది దేనికి అంటే మనం సృష్టించిందే కావచ్చేమో, కానీ అన్నిటికంటే ఈవేళ మిమ్మల్ని శిఖరాగ్రాల్లో ఉంచగలిగిన వాటిల్లో మనం సృష్టించిన వాటిలో ఒకటి, దేవుడిచ్చిన సృష్టించింది ఒకటి. ఆ రెండోది ఎందుకు ఇచ్చాడంటే అది మనం ఉండడానికి, అదే భూమి. ఈ భూమి మీద మనం ఉన్నంత కాలం, ఈ భూమి మీద మనం బతకాలనుకున్నంత కాలం, మనం ఎలా బతకాలో కోరుకున్నంత కాలం మన దగ్గర ఏముండాలి ఫ్రెండ్స్? జేబు నిండా డబ్బు ఉండాలి. జేబు నిండా డబ్బు కావాలంటే జాబ్ ఉండాలని ఆలోచిస్తున్నారు. అలాంటి రెండో కేటగిరీ వాళ్ళందరూ వాళ్ళ తెలివితేటలతో, వాళ్ళ శ్రమతో, వాళ్ళ కృషితో, వాళ్ళ పట్టుదలతో, వాళ్ళని నమ్ముకున్న ఆ కంపెనీలో లేకపోతే అవి సిస్టములో ఏదైనా కానివ్వండి, వాటిని పెంచి పోషించి పెద్దది చేస్తున్నారు. వాళ్ళు కరోడ్పతిలు వాళ్ళు అవుతున్నారు తప్ప వీళ్ళు ఎప్పటికీ
అక్కడే ఉండిపోతున్నారు. సో ఫ్రెండ్స్, ద థర్డ్ కేటగిరీ ది బిజినెస్. ఈ బిజినెస్ అనే కేటగిరీలోకి మీరందరూ చెందే నెంబర్ 1 మనీ ఎంపరర్స్. ధనంలో సంపాదించడంలో చక్రవర్తులు మించిన ధన చక్రవర్తులు మీరందరూ. ధన చక్రవర్తులుగా కావాలంటే దానికి ఏం కావాలి సార్? సాధన. ప్రతి ఒక్కరికి ఏం కావాలి? ప్రాక్టీస్. సాధన అన్నది మనలో ఉండాలి. సాధన లేకపోతే, ఆ సహాయంగా ఉన్నది ధనం లేకపోతే నిన్నెవ్వరూ గుర్తించరు. నీ ఇంట్లోనే నీకు విలువలు గౌరవాలు ఉండవు. నీ ఫ్రెండ్స్ ఎవరు కూడా నేను దగ్గరికి రానియ్యరు. ఈవేళ ధనం లేకపోతే వాడిని ఎందుకు కొరకరాని, అది పనికి మాలిన వాడిగాను, ఓ కొరకరాని కొయ్యేలా బతుకుతున్నాడనో గేలి చేసి హేళన చేసి వాని మనసును గాయపరిచే పరిస్థితి ఉంది. ఇలాంటి మిత్రులు ఎక్కడైతే వాళ్ళకి కడుపులో విపరీతమైన ఆకలి ఉంది కానీ ఆకలి తీరే మార్గాన్ని వెతుక్కోక, వాళ్ళకి తెలియకో ఏదో రకంగా వాళ్ళు మూలను పడిపోతుంటే, అలాంటి వాళ్ళకి మీ అందరికి ఇచ్చే ఒకే ఒక సలహా, చిన్న చిన్న ఫార్ములాల కింద చెప్తున్నా, పనికి వస్తాయనుకుంటే విన్నది నోట్ చేసుకోండి. జీవితంలో మాత్రం ఒక్కటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, విన్నదాన్ని విన్నట్టుగా మర్చిపోకండి. విన్నదాన్ని ఆచరణలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కళ్ళు కృషి చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైనా పదార్థాన్ని నమిలి తింటున్నప్పుడే బాగా నములుతాం కదా, నమిలినప్పుడే కదా దాని టేస్ట్ తెలిసేది. అది పులుపు కావచ్చు, తీపి కావచ్చు, లేకపోతే కారం కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు. కానీ ఎందుకు నవ్వులుతున్నారు? టేస్ట్ తెలియడం కోసం, నోటికి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు దీని యొక్క పీవీసీ మట అనే సిస్టమ్ యొక్క టేస్ట్ తెలియాలంటే, నమలడం అంటే దీన్ని ఎవరినో చెప్పేవాడిని కొరకమని కాదు, ఆయన చెప్పేవన్నీ శుభ్రంగా మీరు నెమరేసుకోండి. సెంథిల్ సార్ ఒకటి ఓపెన్ చేసి ఆయన స్టెప్ బై స్టెప్ ఈ రకంగా రండి, బిఎస్యుడి ఇందులో ఇక్కడ ఎలా తీసుకోవాలి, లేకపోతే ట్రస్ట్ వ్యాలెట్ లోకి ఎలా వెళ్ళాలి, లేకపోతే ఫార్మింగ్ అనేది ఎలా చేయాలి, సీడ్ ఫండింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎంత చేసుకుంటే మనకి ఎంత రిటర్న్స్ వస్తాయని అరటి పండుని ఒలిచి డైరెక్ట్ గా మీకు నోట్లో పెట్టినంత చక్కగా ఆయన భాషిస్తున్నారు. ఆయన భాషించడం ఒకటే కాదు, ఆయన ఘోషిస్తున్నారని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అంతలాగా మన కోసం, మన సంపద పెరగడం కోసం ఆయన గొంతు చించుకుని మనకు ప్రతి వారం వచ్చి చెప్పడానికి, ఆయన మనకు చుట్టం కాకపోవచ్చేమో, మన ఫ్రెండ్ కాదనుకోవచ్చేమో, కానీ మాత్రం ఒక్కటి మాత్రం నిజం, ఆయన మీ అందరి యొక్క వెల్ విషర్. మీ మంచి కోరే మొట్టమొదటి అత్యున్నతమైన పొజిషన్ ఉండేది మీ సెంథిల్ కుమార్ సార్ అనో, మీ లీడర్స్ అందరూ మీటింగ్ పెడుతున్నారు. కానీ మీటింగ్ గురించి మీరు ఎప్పుడైనా మీ కింద ఉన్న వాళ్ళని ఎందుకు తీసుకురాలేకపోతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ కింద ఎంతో మంది జూనియర్స్, ఐ మీన్ అసోసియేట్స్ అనండి, లేకపోతే నేను కొత్తగా పేరు పెట్టడం కాదు, మీరందరూ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. ఫైనాన్షియల్ ఎట్లాగా పెరగాలి అనే దాంట్లో మీరు ఒక నెంబర్ 1 అడ్వైజర్స్ మీరందరూ. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో మీ ఇచ్చే అడ్వైస్ ఎలా ఉందంటే, వాళ్ళందరూ మీకు పరిగెట్టుకుని మీ దగ్గరికి వచ్చేటట్టుగా యూ హావ్ టు అట్రాక్ట్ అంటే ఏంటి, మనకి ఆకర్షించుకునే విధంగా తీసుకురండి. చాలా మట్టుకు చూస్తున్నాం, 5,000 చిల్లర పైన ఉండే మన ఏపీ తెలంగాణ లీడర్స్ ఈ యొక్క గ్రూపు లో మాక్సిమం 200-300 కూడా దాటట్లేదు. అంటే వాళ్ళు రావట్లేదంటే మీటింగ్ అనే దానికి సరైన నిర్వచనం ఇవ్వండి ఫ్రెండ్స్. మీటింగ్ ఇన్ ది సెన్స్ మనీ, ఎం ఫర్ మనీ. ఎర్నింగ్ అన్నది ఎట్లా, ఎన్విరాన్మెంట్ అన్నది ఎట్లా ఉంటుంది, ఆ మీటింగ్ లో వచ్చే టెక్నిక్స్ ఏం చెప్తున్నారు, ఒక ఇండిపెండెంట్ గా ఇంప్లిమెంట్ చేస్తే మనకి ఎంత సంపద అన్నది సృష్టించుకునే అవకాశం ఉందన్నది మనం తెలుసుకుంటే, దాని టేస్ట్ తెలిస్తే, ఒక చంటి పిల్లాడు వాళ్ళ అమ్మ చంకలో ఉన్నప్పుడు వాడికి జ్వరం వస్తే వాళ్ళ అమ్మ టానిక్ పెట్టడానికి ట్రై చేస్తుంది. మొదట్లో ఆ కుర్రాడు ఏమనుకుంటాడంటే అమ్మ చేదు మందు తినిపిస్తుందని బుర్ర అటు ఇటు తిప్పుతూ ఉంటాడు. అమ్మ చెంచాతో పెట్టడం మానేసి వేలు ముంచి వాడి పెదాలకు రాస్తుంది. మన నిమిషంలో వాడి టేస్ట్ తెలుస్తుంది, ఓహో ఇది తీయగానే ఉంది, దీన్ని మనం ఎంచక్క చప్పరించేయచ్చు, అమ్మ మంచిగానే పెట్టింది, మనమే తొందరపడ్డాం, బుర్ర అడ్డంగా తిప్పుతున్నాం. ఇదే మాట మీకు ఎందుకు అన్వయించుకోవాలో చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవడో వస్తాడు, ఆ పీవీసీ మట అన్నది కానీ, పెర్లవైన్ ఇంటర్నేషనల్ అనేది కానీ మన దగ్గర డబ్బులు తీసేసుకుందో, మనకి ఇస్తానన్నది ఇవ్వలేదనో, లేకపోతే అది మూసేసారనో, ఇది ఎత్తేసారనో, అది పనికి మాలిందనో, ఇంకోటి ఏదో పొడి చేసింది ఏదో మార్కెట్ లోకి వచ్చిందనో, ఎన్నో రకాల సోదులు చెప్తా ఉంటారు. అలా చెప్పే టైంలో ఆ తల్లి సంఖలో ఉన్న బిడ్డడు బుర్ర అయితే మొట్టమొదట అడ్డంగా తిప్పాడు, ఆ విధంగా వాడికి చెవి ఇవ్వడం మానేసి వాడికి అడ్డంగా బుర్ర పడిన, ఎవరు నువ్వు ఎన్ని చెప్పినా నా బుర్రకెక్కదు, నేను నమ్ముకున్న దీనిలో నుంచి నేను బయటికి రాను, దీన్నే అతుక్కుని ఉంటాను, స్టిక్ ఆన్. ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా, ఏదో ఒక తెగిపోయిన చెప్పుకో, లేకపోతే పగిలిపోయిన ఒక ప్లాస్టిక్ ముక్కకో ఫెవికల్ లాంటివి తీసుకొచ్చి అతికేసేసి కూడా మీరు వాడుకునేంత గొప్ప మేధావులు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు బ్రదర్స్. ఇలా చిన్న విషయానికే మీరు దాన్ని ఫెవికాల్కో లేకపోతే ఇంకో ఫెవి క్విక్ అనో ఏదో ఒకటి దాన్ని మీరు వాడుతున్నారే, మరి మీ విషయం ఏమైంది ఫ్రెండ్స్?
మీరు దాన్ని అతుక్కుని ఉండాలి కదా. ఓ పగిలిపోయిన దాని గురించే మీరు చిన్న విషయంలోనే అంత కేర్ తీసుకుంటే మన జీవితం అనేది పగిలిపోకుండా, మనం ఎక్కడ మనకి కింద ఇదైపోకుండా మనం కాపాడుకోవడానికి దాన్ని అతుక్కుని ఉండాలనే చిన్న ఆలోచన చెయ్యరా? ఎవడైతే స్టిక్ ఆన్, ఎవడైతే అతుక్కుని దీని సిస్టానికి అతుక్కుని ఉంటాడో, ఆ స్టిక్ ఆన్ ఉన్న వాడికి ఫ్యూచర్ లో స్టిక్ పట్టుకుని నడవాల్సిన దౌర్భాగ్యం రాదు. మేక్ ఇట్ గ్రాంటెడ్. బండ గుర్తుగా పెట్టుకోండి. మీరు ఒక బాండ్ పేపర్ మీద రాసుకోండి, నా చేతిలో కర్ర అన్నది నాకు ఊత కోసం నిలబడాల్సిన నేను పరిస్థితిలో ఉండను, దీనికి స్టిక్ ఆన్ అయి ఉంటానంటే నాకు సంపద పెరుగుతుంది, ఆటోమేటిక్ గా నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతాను, తద్వారా నేను సర్వ స్వతంత్రుడిగా పూర్తి బలవంతంగా బలవశాలిగా నేను ఎదుగుతాననే నమ్మకాన్ని పెంచుకోండి ఫ్రెండ్స్. ఈ నమ్మకం ఎందుకు పెంచుకోమంటున్నామంటే, ట్రస్ట్ లేనివాడు బెస్ట్ కాడు ఫ్రెండ్స్. ట్రస్ట్ అనేది మెయింటైన్ చేయండి. ట్రస్ట్ ఉండడమే కాదు, బెస్ట్ అవ్వడానికి రెస్ట్ అన్నది ఎప్పుడు ఫీల్ అవ్వకండి. తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, బెస్ట్ అవ్వడానికి రెస్ట్ అన్నది తీసుకున్నవాడు బెస్ట్ కాలేడన్నది చెప్తున్నప్పుడే మీరు మెయింటైన్ చేసే ఈ యొక్క సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్నది కన్ఫ్యూజన్ లేకుండా అడిగి తెలుసుకోండి. ఇందాక సార్ చెప్పాడు, సెంథిల్ సార్ చెప్తున్నప్పుడు భాస్కర్ గారు ఒక మాట చెప్పారు, మీరు విన్నారు, మీరు విన్న దాంట్లో మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోండి. ఎందుకంటే మీ అందరి మనసులో కూడా చక్కగా వైట్ పేపర్స్ లాంటివి, చాలా తెల్లటి మంచి వైట్ పేపర్స్ లాంటివి, అందులో ఏ ఒక్క మూలనైనా చిన్న చుక్క లాంటిది నల్లగా ఉన్నది అనుమానం అనేది ఒకటి ఉండిపోయింది అనుకోండి ఫ్రెండ్స్, తెల్లని వైట్ పేపర్ కనపడదు ఎవరికి. ఆ మూలను ఎక్కడో చిన్నగా చివరిలో ఉన్న ఆ చిన్న చుక్క నల్లగా ఉన్నది ఏదైతే ఉందో అదే అందరి కళ్ళకి కనబడుతుంది. సో అవర్ బ్లాక్ స్పాట్ విల్ స్పాయిల్ అవర్ ఎంటైర్ లైఫ్. మేక్ ఎనీ వైట్ కాలర్ జాబ్ అంటున్నారు, వైట్ కాలర్ జాబ్ అక్కర్లే. వైట్ కాలర్ లైఫ్ అంటే మనం తెల్ల బట్టలు వేసుకుంటేనే తెల్లగా ఉన్నట్టు, బంగారాలు మెడల మీద ఉంటేనో ఒంటి మీద ఉంటేనో బంగారమయమైన బంగారు మనసు ఉందనో అది కాదు. మన మనసు బంగారంగా ఉండాలి. ఒంటి మీద ఉన్న బంగారం కంటే విలువైనది మనసు. ఆ మనసు అనేది మీరు బంగారమయంగా చేసుకోవాలంటే నమ్మకంతో ఉండండి. సాధన విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు కాంప్రమైజ్ కాకండి. మెయింటైన్ యువర్ గ్రిప్. మీకు ఇంతకుముందు కూడా కొన్ని క్లాసెస్ లో కొంతమందికి చెప్తున్నాను, గ్రిప్ అనేది ఏంటంటే మనకి ఏదైనా పట్టుదల అన్నది మనిషిలో ఉంటే వాడు ఏదైనా సాధిస్తాడు ఫ్రెండ్స్. ఆ గ్రిప్ అన్నది ఎప్పుడైతే పోగొట్టుకుంటాడో, గ్రిప్ లో GRIP, గ్రిప్ లో ఆ G అన్నది గాన్ పోయింది అనుకుందాం. మనకు చిన్న అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది, తలకి నెత్తికి ఏదో రాసుకునే బాంబు గురించి, ఇట్స్ పోయిపోచ్చే గాన్, ఇట్స్ పోయిందే అని ఎట్లా చెప్తూ ఉంటారు. సో ఆ G పోతే మనకి మిగిలేదు RIP రిప్. జనరల్ గా ఈ వర్డ్ అన్నది 3 అక్షరాల వర్డ్ అన్నది ఎప్పుడు వాడతామో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఏదైనా ఒక బాధించే ఒక విషయాన్ని మనం విన్నప్పుడు వారి పట్ల మన సానుభూతిని ప్రకటించడానికి వాడే RIP రిప్ అని పెడుతున్నాం. నేనేమంటానంటే, ఆ గ్రిప్ మెయింటైన్ చేసిన వాడికి ఏంటంటే జనరేటింగ్ ఇన్కమ్ అన్నది, రిసోర్స్ అన్నది ఆల్రెడీ మీకు ఇచ్చింది కదా, ఆ ఇన్కమ్ అన్నది ఒక పవర్ కింద మీరు మార్చుకోండి. మీ గ్రిప్ మీకు ఏం హెల్ప్ చేస్తుంది సార్? గ్రిప్ అన్న దాంట్లో జనరేటింగ్ రిసోర్స్ ఆఫ్ ఇన్కమ్ పవర్ అన్నది మీ ప్రతి ఒక్కటి పిడికిల్లో గుప్పిట్లో మీరు వందలాదో వేలాదో లక్షలాదో డాలర్ల రూపంలో చూస్తారు, రూపాయల లెక్క కడతారు. ఏదైనా నమ్మకంతో మీరు ఆ గ్రిప్ ని అదే కంటిన్యూ చేస్తే యూ నీడ్ నాట్ ఫీల్ టు గో ఫర్ ది 3 letters ఆఫ్ RIP. రిప్ అనే ఆలోచన అక్కర్లేదు మనకి. సో ఇక్కడ ఇంకోటి చిన్న కంక్లూజన్ చెప్పాలి ఫ్రెండ్స్. ఫార్మింగ్ అంటున్నారు, సీడ్ ఫండింగ్ అంటున్నారు. అసలు ఫార్మింగ్ అనే దాంట్లో అర్థమైంది, ఒక ఫార్మర్ ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క చేసే విధానంలో మనం తిండి అన్నది ఇంట్లో కూర్చుని తింటున్నాం. అహర్నిశలు ఎండా వాన అనక, చలి అనక, రాత్రి అనక, రే అనక, పగలనక ఎంతో కష్టంగా ఆయన అనుకున్న టార్గెట్ రీచ్ అవడం కోసం ముందు విత్తనం నాటుతున్నాడు, పంట ఎదిగే కొద్దీ దాని యొక్క కేర్ తీసుకుంటున్నాడు, కలుపు మొక్కలు తీసి పక్కన పాడేస్తున్నాడు, చుట్టూరా కంచేసి కాపాడుకుంటున్నాడు, మంచెక్కి మంచం మీద పడుకోవట్లేదు, ఇంటికి వచ్చి మంచం మీదే అక్కడ నిద్రపోతున్నాడు, అక్కడే తన పంటని కావలి కాసుకుంటున్నాడు. కావలి కాసిన పంటనందరినీ మన ఇంటికి మనకి ప్రతి ఒక్కడు తినే విధంగా చేసి పంపిస్తున్నాడు. ఎంత నిస్వార్థ జీవి ఆయన. మనలో కూడా నిస్వార్థంగా ఉండమని నేను ఇక్కడ చెప్పలే, స్వార్థంగా ఉండండి. బీ సెల్ఫిష్. ఈ సెల్ఫిష్ అనే మాట వాడింది స్వార్థంగా ఉండమని కాదు ఫ్రెండ్స్. సెల్ఫిష్ అనే దాంట్లో మీకు ఒకటి ఉంది, యూ హ్యావ్ టు సెల్ యువర్ ఫిష్ ఎవ్రీ డే. మీరు పట్టుకున్న చేప మీ చేతిలో ఏముంది? PVC మెటా అనే ఒక అద్భుతమైన ఒక కరెన్సీ ఉంది. అది కూడా ఎలాంటి కరెన్సీ? ఎఫెక్ట్ విజనరీ కరెన్సీ మెటా. మనీ ఎర్నింగ్ అనేది
ఒక టెక్నాలజీ రూపేణ కూడా మనం మలుచుకొని ఒక సెలబ్రిటీ లాగా ఎదగడానికి, ఒక ఎడోరబుల్ లైఫ్, అడ్మైర్డ్ లైఫ్ ని మనం పొందడానికి వచ్చిన అద్భుతమైన అవకాశం. సో ఇక్కడ మీకు ఒక్కటే చెప్తున్నా, ఫార్మింగ్ విషయంలో మీరు చేయాల్సింది 3 పనులు చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్క వ్యక్తికి ఉన్న సర్కిల్స్ అన్నది మూవ్ చేయండి. నేను అందుకనే ఇంతకు ముందు కూడా చెప్పా లాస్ట్ మీటింగ్ లో, మీరు ఎవరికైనా సరే మీ ఫోన్ అన్నది ఏదైతే స్మార్ట్ ఫోన్ మీరు వాడుతున్నారో, యు ఆల్ ఆర్ స్మార్ట్ పీపుల్, స్మార్ట్ ఫోన్ లో నుంచి ఒక కాలు కలపండి. ఎవరికైతే మీరు ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నారో వారికి కాలు ముందు కలపండి, కాల్ చేయండి. కాల్ చేసిన తర్వాత ఏం చేస్తున్నారు చాలా మంది, సరే ఏదో ఫోన్ లో మాట్లాడాం, ఇవాళ టైం ఏమన్నాడు, లేకపోతే లేడు, అందుబాటులో లేడు, కాలు కలవలేదు, వెంటనే దాన్ని స్కిప్ చేసి వదిలేస్తున్నారు. నో, ఎప్పుడైతే మీరు కాలు కలిసినా కలవకపోయినా రెండోసారి ఏం చేయాలో తెలిసిన, కాలు కదపండి. అంటే మన ఇంటి దగ్గరే కూర్చుని మన ఇంట్లోనే మనం అన్ని మన దగ్గరికి కాళ్ళ దగ్గరకు వస్తాయనుకునే భ్రమలోంచి బయటికి రండి ఫ్రెండ్స్. ఎంత కష్టపడతామో దానికి తగ్గ రెట్టింపు ఫలితం అన్నది మనకి భగవంతుడు ఇస్తాడని నమ్మండి. మన భగవంతుడు ఎవరో కాదు, అవర్ బిలవ్డ్ ఫౌండర్ ఆఫ్ దిస్ పివిసి మెటా అని కానీ, పెళ్ళవైన కానీ డానియల్ జాన్సన్ సార్కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకుంటూ, మన కృషి ఎందుకు చేయలేం, కృషి ఉంటే ఋషులు అవుతారు అని ఏదో పాటల్లోనూ పద్యాల్లోనూ మనం వినడం, విని దాన్ని మర్చిపోవడం కాదు ఫ్రెండ్స్. అది నిజంగానే నేను కూడా ఒక ఋషిలా, ఒక తపస్సులా దీన్ని తీసుకుని అంకిత భావంతో ఈ కృషివలుడుగా, నిత్య కృషివలుడు, ఫార్మింగ్ చేసే ఆ ఫార్మర్ కూడా 6 నెలల వరకే పంట చూస్తాడంటున్నారు. మీరు ఎంత అదృష్టవంతులో తెలుసా, మీ కనబడని పొలంలో మీకు ఎన్ని రకాల పంటలు వేస్తున్నారో అన్నదానికి అంతం లేకుండా, అడ్డు అదుపు లేకుండా అనంతమైన సంపద సంపాదించుకునేంత ఎక్సలెంట్ ఫీల్డ్ మీది. మీ ఫార్మింగ్ లో మీ సీడ్ అన్నది ఎక్కడా పుచ్చు అది లేకుండా, దొంగ విత్తనాలు కాకుండా ఒరిజినల్ గా మంచి విత్తనంతో సార్ ఇచ్చాడు మీకు. మీకు మంచి పొలం ఉంది, మంచి విత్తనం ఉంది, మీరు నాటి దాంట్లోంచి తీసుకునే ఫ్రూట్స్ ని ఎంజాయ్ చేసే అవకాశాన్ని మీరు పొందడమే కాకుండా 10 మందితో కలిసి పంచుకుంటే దాని ఆనందం వేరు ఫ్రెండ్స్. టీంని పెంచుకోండి అని కూడా సార్ చెప్తున్నారు. మీకు ఇంత ముందు కూడా చెప్పాను, టీం యొక్క అడ్వాంటేజెస్ ఎలా ఉంటాయి. టీం ఉండడం వల్ల మనకి ఏంటి కలిసి వస్తుందంటే, నలుగురితో పాటు మనం కలిసి నడకలో మనకి అలుపు సొలుపు లేకుండా, మనకి కష్టం అనేది తెలియకుండా, ఇష్టంగా నలుగురు మాట్లాడుకుంటూ ఒకళ్ళని ఎక్స్చేంజ్ చేసుకుంటూ విషయాల మీద మనం ముందుకెళ్లే అవకాశం దొరుకుతుంది. మీటింగ్ యొక్క ఉద్దేశం కూడా ఇదే. ఎన్నో రకాల మంది మాట్లాడతారు. నిజంగా మీలో లైవ్ ఎగ్జాంపుల్స్ మీ కళ్ళ ముందే ఉన్నారు ఫ్రెండ్స్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మీరు చెప్పండి, ఒక్కటి చెప్పండి, గర్వంగా చెప్పండి, కాలు రగరేసి చెప్పండి, బల్ల గుద్ది మరీ చెప్పండి. ఎస్, ఎవడో వరకు కాదు, లక్షాధికారి కోటీశ్వరుడు ఎక్కడో ఉంటాడన్నది కాదు, నేనే మీకు కళ్ళ ముందు కనిపించే లివింగ్ ఎగ్జాంపుల్ అని మీరు మిమ్మల్ని గర్వంగా మీరు పరిచయం చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మిమ్మల్ని మీరు గుర్తించడం అన్నది బయట వాళ్ళు ఎవరు చేయట్లేదు, మీరు బాధపడడం కాదు. మీ గురించి 10 మందికి గుర్తింపు రావాలంటే మీరు చేసిన పని అన్నది 10 మందికి తెలిస్తే కదా. మీరు ఆకలి ఇస్తోందని అడగకపోతే మీ అమ్మగారు పెట్టనన్నప్పుడు మీరు మీ నుంచి ఎంత ఇన్ఫర్మేషన్ ఎంత మందికి పాస్ ఆన్ అవ్వాలో దాన్ని మీ దగ్గరే ఆపేస్తే మరి ఎంతమంది జమ అవుతారు. ఇందాక కొంతమంది నేను మీటింగ్ లో విన్నప్పుడల్లా అంటున్నా, ఏందో సార్ మాది రేటు పెరగట్లేదు, అక్కడే ఆగిపోయింది, ముందుకు వెళ్ళట్లేదు అని ఏదో బాధపడుతున్నారు. ఒకటి ఫ్రెండ్స్, ఒక చిన్న లివింగ్ ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, నేనున్న చోట ఏరియాలో ఆల్మోస్ట్ అందరూ మంచిగా డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి, ఒక మంచి జెంట్లమెన్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని ఏంటంటే ఇంటి దగ్గర కూర్చుంటాడు, చిట్ ఫండ్ కంపెనీ అన్నది ఒకటి రన్ చేస్తాడు. ఆయన ఇందులో నుండి గ్రూపులు పెడతాడు తెలుసా, 50,000 10,000తో స్టార్ట్ అవుతుంది. అంటే ఏ కేటగిరీ వాడు వచ్చినా ఆయన దగ్గర 25 లక్షల చిట్టి వరకు వేస్తాడు. మరి అన్ని గ్రూపులు మనకి ఫిల్ అవ్వాలంటే జనం వచ్చి జాయిన్ అయితే ఆయన దగ్గర ఆ సంపద కూడితే ఆయన నెల నెల ఒక్కొక్కడికి చొప్పున ఇచ్చి వెళ్తున్నాడు. అది చిట్ ఫండ్ లో జరిగే నిత్యకృత్యమైన అవకాశం. ఒక గ్రూప్ లో 25 మంది ఉన్నారు అంటే 25 మంది డబ్బులు కడితేనే కదా టోటల్ ఎవడో ఒకటి తీసుకునే అవకాశం వస్తుంది. మీకు మీ రేటు పెరగాలంటే మీరు చేయాల్సిన పని అన్నది ఇంకో మందిని పెరిగితే కదా. ఒక్కొక్క రూపాయి వేస్తే ఇవాళ మనకి ఇండియా జనాభా ఉంది, పాపులేషన్, ₹1 మనం విరాళం కింద ఇచ్చామనుకోండి, ఒక ఫండ్, ఒక ట్రస్ట్ ని ఓపెన్ చేస్తే ఎన్ని కోట్లు వస్తుందండి? అన్ని కోట్లని బ్యాంక్ మీద ఓన్లీ ₹1 చొప్పున మనం చూస్తే సంవత్సరంలో ఎంత వస్తుందండి? మనీ క్యాలిక్యులేషన్ ఆర్ మెనీ క్యాలిక్యులేషన్స్ చేసిన వాడు లెక్కలు అన్నది కరెక్ట్ గా పాటిస్తే, సిస్టమ్ అన్నది దాంట్లో సిస్టమేటిక్ గా పనిచేస్తే లెక్కలేనంతగా చేతుల నిండా సంపాదిస్తాడు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, యూ హ్యావ్ టు బి క్యాలిక్యులేటెడ్. యువర్ ఎన్విరాన్మెంట్ లో నీకు మంచి ఎంటర్ప్రైనర్ గా ఎదుగుతున్నావు నువ్వు.
నువ్వు సెల్ఫ్, నువ్వు ఎవరి కింద పనిచేసేవాడివి కావు. ఇంత సంపద నీకు తీసుకునే అవకాశం ఇచ్చిన పివిసి మెటాలో మీకున్న అవకాశాలు తలుపులన్నీ బాగా తెరిచున్నాయి. మీ కోట అన్నది మీకు రెడీగా ఉంది. మీరు రాజుల్లా ఎదిగే అవకాశం మీ చేతుల్లో ఉంది. బూజులు దులపండి, ముందుకి బండిలు పరిగెట్టించండి. ఇంకొకటి, ఎక్కడైనా సరే నెగిటివ్ వాళ్ళు ఎవరైనా మీకు దగ్గరకు వస్తే వాళ్ళని ఎంత దూరంగా పెడితే మీరు అంత బాగుంటారు ఫ్రెండ్స్. భజన సంఘం బ్యాచ్ కొంతమంది ఉంటారు, అన్నానో కాకానో బాకాలు ఊదేవాళ్ళు, పనికి ఏదో అవసరానికి వచ్చి పలకరించేవాళ్ళు. వీళ్ళతో మనకు ఉండొద్దు సార్. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే, మీ దగ్గర ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కొంతమంది మంచిగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళకు కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి సంవత్సరం మనకి వినాయక చవితి, మనకి అమ్మవారిది దసరాలు వస్తూ ఉంటాయి. గమనించారా ఫ్రెండ్స్? 9 రోజుల పాటు విపరీతమైన మైకులు పెట్టి అదరగొట్టి అన్ని రకాల నైవేద్యాలు పెట్టి హడావుడి చేసి ఆ కిందెట్టి మీదెట్టి మొత్తం ధూమ్ధామ్ చేసినట్టే చేస్తారు. 10 రోజు ఒక పని అవుతుంది. ఏందో మీకు తెలుసు కదా. చాలా భారీ ఎత్తు విగ్రహాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయండి? గణేష్ నిమజ్జనం హుస్సేన్ సాగర్ తిన్నంగా తీసుకెళ్లి క్రేనుల్లోంచి తిన్నంగా తీసుకెళ్లి అందులో ముంచి పారదొబ్బుతున్నారు. మరి అంత గొప్ప దేవుళ్ళకే ఈ భజన విని 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 ఎంతో ఆనందంలో ఉన్నవాడిని 10వ రోజే ముంచేశారు. ఈ భజనలు మనం 10 రోజులు కాదు, వందల వేల సంవత్సరాల నుంచి మనకి ఈ భజన బ్యాచ్లు వెనకాతలు ఉంటూనే ఉంటాయి. సో బీ వేర్ ఆఫ్ బీజేఎస్ పీపుల్. భజన సంఘాన్ని దూరంగా పెట్టుకోండి. మనం భజన చేయాల్సింది ఒకటే, డబ్బు డబ్బు డబ్బు. రామా రామా అని 2 అక్షరాలు మాట్లాడిన హనుమంతుల వారికి అంత బలం ఉన్నప్పుడు మనకి పివిసి మెటా 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 ఎట్టా ఎట్టా అని అనకండి, మెటా మెటా అనండి. ఆటోమేటిక్ గా మీరందరూ సక్సెస్ అన్నది మీ దగ్గరికి వచ్చేరుతుంది. మేము చాలా మందికి ఒక మాట చెప్తున్నాం ప్రతి మీటింగ్ లోను. సెంథిల్ కుమార్ సార్ కూడా ఓపెన్ గా ఒక మాట చెప్పారు. మీరు ఎప్పుడైనా మీరు మీ టీంని పెంచుకోగలిగితే, మేము ఫిజికల్ మీటింగ్స్ కూడా హైదరాబాద్ లోనో అంటే ఈ తెలంగాణకి వరకు, అలాగనే ఏపీలో అయితే అది గుంటూరా విజయవాడ, మీరు ఎక్కడ చెప్పినా ఎప్పుడు చెప్పినా ఒక మంచి గ్యాదరింగ్ తో రండి. ఎందుకంటే కలిసి ఉంటే కలు సుఖం. మన యూనిటీ ఈజ్ అవర్ పవర్ అన్నది మన పివిసి మెటా అనేది ఒక కుటుంబం అన్నది. ఒక పివిసి మెటాలో మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమంది నెంబర్ 1 లక్కీయర్ల నుంచి రోడ్పతి నుంచి కరోడ్పతిగా ఎదగడానికి మా యొక్క సిస్టమ్ మీకు హెల్ప్ చేస్తుంది అన్నది మీరు రన్నింగ్ లో మీరు తెలుసుకుంటారు. మాతో పాటు ప్రయాణం స్టార్ట్ చేయండి. జర్నీ ఎంకరేజ్ చేయడానికి నేను కానీ సెంథిల్ కుమార్ సార్ కానీ మీ టాప్ మోస్ట్ లీడర్స్ అందరూ కూడా చేసే ఈ ప్రయత్నాన్ని గుర్తించండి. మన కింద ఉన్న వాళ్ళకి తెలియదు, సబ్జెక్ట్ తెలియని వాడు, బేసిక్స్ తెలియని వాడు ఏమవుతాడు? వాడు సిక్ అవుతాడు. బేసిక్స్ అనేది వాడికి తెలియాలి. ఏ రకంగా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎట్లా చేసుకోవాలన్న దాన్ని ముందు ట్రైనింగ్ ఇవ్వండి. ఎందుకంటే దీనికోసమే మీకు ఒక ఫార్ములా చెప్తానన్నది. కావలిస్తే మీరు నోట్ చేసుకోండి, లేదనుకుంటే పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూయింగ్. దీని గురించి సంగ్రహంగా తెలుసుకోవడానికి బాగా నవలండి. అంటే జీర్ణం చేసుకునే ముందుగా దీని యొక్క పివిసి మెటా యొక్క సిస్టమ్ ఏందన్నది బాగా గ్రహించండి. గ్రహించిన తర్వాత చూజింగ్ అయిపోయిన తర్వాత సెలెక్ట్ చేసుకోండి ఎవరికి చెప్పాలి. ముందు చూయింగ్ అయిపోయింది, బాగా తెలిసేసుకున్నారు సిస్టమ్ గురించి. చూయింగ్ అయిన తర్వాత ఏం చేయాలి సార్? చూజింగ్, సెలక్షన్. ఏ క్యాండిడేట్ కి చెప్పాలి, ఎంతమందికి చెప్పాలి, లిస్టు రాయండి, పేర్లు రాయండి, ఫోన్ నెంబర్లు రాయండి. ముందు ఫోన్ లో పెర్మిషన్లు తీసుకుంటారు, టైములు తీసుకుంటారు. వారికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ రెడీ చేసుకోండి. ఆ రిపోర్ట్ అయిపోయిన వెంటనే మనుషులు వాళ్ళ దగ్గరికి ల్యాండ్ అయిపోండి. అప్పుడు మీరు చేయాల్సింది చూజింగ్ అయిపోయింది, తర్వాత వాళ్ళని చేజింగ్. మామూలుగా కాదు, వెంటాడడమే. ఆకలేసిన సింహం కాము కూరుకుంటుందా? ఎదురుకుండా పరిగెడుతున్నా, ఎంత స్పీడ్ లో వెళ్తున్నా, జింకయ్య కావచ్చు, ఏ జంతువైనా కావచ్చు, ఎలా వెంటబడుతుంది? దాని ఆకలి తీరేంత వరకు అది వదిలిపెట్టకుండా ఎన్ని 30 తిప్పలు పెట్టినా అది క్యాచ్ చేస్తుంది. సో చేజింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చేజింగ్ అనేది ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా చేస్తావో ఆటోమేటిక్ గా అది క్లోజింగ్ అవుతుంది. ఆ క్లోజింగ్ ఎప్పుడైతే నీకైందో నీ ఫండింగ్ అనేది నీ అకౌంట్ లో డిపాజిటింగ్ అవుతుంది. మేక్ ఇట్ వెరీ క్లియర్. నీ యొక్క కృషి, పట్టుదల, సాధన అన్నది ఏదైతే ఉందో నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగి మంచి వ్యక్తిగానే కాదు, సంఘంలో ఒక పలుకుబడి ఉన్న వ్యక్తిగానే కాదు, ఒక పెద్ద ధనవంతుడిగా నువ్వు ఎస్టాబ్లిష్ అవ్వాలనే కోరిక, కసి, తపన, తాపత్రయం ఏదైనా చెప్పు నీలో ఉంటే గనక అద్భుతమైన పిచ్ అన్నది పివిసి మెటా. పిచ్చిగా సంపాదించాలనుకున్న పుచ్చి లేచిపోయేటట్టుగా అవతలవాడికి బీపీ పెరిగిపోయేటట్టుగా మీరు వాడికి అసూయ పెట్టాలన్న పివిసి మెటా ద నెంబర్ 1 ప్లాట్ఫామ్ ఇన్ ద వరల్డ్, దిస్ యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఎక్సలెంట్ ఆపర్చునిటీ మీకు అదృష్టం వల్ల, మన అదృష్టం వల్ల అందరికీ వచ్చింది. మన నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా మనకి ఏ గవర్నమెంట్ జాబులు చేసుకుంటూ వాళ్ళ జీవితాలను తాకట్టెట్టుకుంటున్నారు. 50 సంవత్సరాలు పోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే షేవింగే తప్ప సేవింగ్ లేవు సరే ఎవరి అకౌంట్ లో.
గమనించండి ఫ్రెండ్స్. మన చుట్టుపక్కల చుట్టాలనే కాదు, బంధువులనే కాదు, ఫ్రెండ్సే కాదు, ఎవరైనా సరే, నైబర్స్నే కాదు, ఎవరినైనా చూడండి. సో ఒక మంచిది పెట్టుబడి తక్కువగా పెడుతున్నావు, మీరందరికీ తెలుసు. ఎవరైనా పెరలవైన నుంచి మొదలెట్టి ఇదే ఫాఫ్రా మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏ రోజైనా సిస్టమ్ మనకి చెప్పిన దాన్ని చెప్పకుండా, చెప్పినట్టు కాకుండా మోసం చేసిందని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఒకటే చెప్పాలి, ఒక చెంపదెబ్బ కావాలి. నీ ఇన్వెస్ట్మెంట్ ఆవేళ పెట్టిన దగ్గర నుంచి నువ్వు తీసుకున్నది ఈవేళ వరకు కూడా ఎంత ప్రాఫిట్ తీసేవో గుండెల మీద చేసుకున్న తర్వాత మాట్లాడు. నీ కన్న తల్లి పాలు తాగే ఆ రొమ్మును గుద్దే మనసత్వం అనేది ఎంత నీచం అన్నది వాళ్ళకి తెలియజెప్పు. సో ఎవరైనా మన ఇంట్లో మెంబర్ ని కామెంట్ చేస్తే మన కాళ్ళు చేతులు ఎలా విరగొట్టేస్తామో, కన్న తల్లి లాంటి ఒక పీవీసీ మాట గురించి ఎవడు కామెంట్ చేసిన కౌంటర్ వాడు వేస్తున్నాడంటే ఇమ్మీడియట్లీ డూ ఇట్ ఎన్కౌంటర్. వాడి కౌంటర్ ముగిసే లోపల నువ్వు ఎన్కౌంటర్ వాడిని చేసి పాడాయి అంటే మరలా ఎక్కడ కూడా అప్పుడు మాట్లాడకూడదు. సో డియర్ ఫ్రెండ్స్, మన పవర్ అన్నది మన యూనిటీ. యూనివర్స్ మొత్తంలో ఉండేది ఒకే ఒక పవర్ అన్నది ఫ్యూచర్ లో మనమే కళ్ళతో చూస్తాం. ఇందాక చెప్పినట్టుగా $1 స్టార్ట్ అయింది, $100 వరకు ఎదుగుతుందా, ఇంకా పైకి ఎదుగుతామా అంటే అవన్నీ మన చేతిలో ఉన్నాయి. మన స్కిల్స్ ను ఉపయోగిద్దాం. ఈ స్కిల్ అన్నది మనం టాలెంట్లను ఉపయోగిద్దాం, గ్రిప్ ని మెయింటైన్ చేద్దాం. మన సాధనే మనకి ఆరాధన చేస్తాడు ఒకడు భక్తుడు దేవుడి కోసం. మనం ఏం చేయాలి? మనం సాధన చేయాలి. ఆరాధన ఆయనకి ఇష్టం. భగవంతుడు వచ్చేంత వరకు చూస్తాడు, ఆయన ఆరాధిస్తూనే ఉంటాడు. మనం కూడా మనకు ప్రత్యక్షం అవ్వాల్సింది ఏంది? చేతిలో డబ్బు. అందుకని మన సాధనలోనే మనకు ఆ ధనం వస్తుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకా ఇంకో మంచి మాట మీకు చెప్పదలుచుకుంది, ఇలా సారు ప్రయత్నపూర్వకంగా పెడితే గాని మీలో మీకు వారం వస్తుందంటే ఒక సోమవారం నాడు ఒక గ్రూప్కి, మంగళవారం నాడు ఒక గ్రూప్కి, అట్లా రెగ్యులర్ గా కొత్త వాళ్ళని తీసుకొస్తూ, వాళ్ళు 30 మంది కావచ్చు, 40 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, మీటింగ్స్ ని మీరు రన్ చేస్తూ దాన్ని రన్ అన్నది ముందుకు తీసుకెళ్తే సన్ లాగా మీరు వెలుగొందుతారు. రన్ ఉంటే యు విల్ బికమ్ వన్ డే లైక్ ఏ సన్. నువ్వు ఖచ్చితంగా రైజ్ అవుతావు, మంచిగా షైన్ అవుతావు. దిస్ ఈజ్ మై వర్డ్. సో ఫ్రెండ్స్, మంచిగా ముందుకు వెళ్దాం. ఫార్మింగ్ అన్ని మంచిగా చేసుకుందాం. అలాగే సీడ్ ఫండింగ్ లో కూడా మెలకువలు తెలుసుకుందాం. ఫండింగ్ అనేది ఎంతగా చేస్తే అంతగా మనకి ఫ్యూచర్ అన్నది మనదే. సో లెట్ us keep our grip to reach a happy trip in this traveling of PVC Meta journey. Thank you one and all. Thank you very much, sir. Now తాటిపాములు శంకర్ గారు, రాజేష్ గారు, వండర్ఫుల్ లీడర్స్. నాగేష్ గారు వండర్ఫుల్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సార్ కూడా నిజంగా ఎంతో మంది లీడర్స్ ఇవాళ ఈ బిజినెస్ లో ఉండటం మన అదృష్టం అండి. నేను రెండే ముక్కలు చెబుతాను. లీడర్స్ అంటే యాక్చువల్ గా నాకు చిన్న విషయం గుర్తుకు, ఒక నది దాడుతూ ఉన్నారండి. ఆ నది లోనకి దాడుతున్నప్పుడు వరద ఉధృతం పెరిగే వారికి తండ్రి కూతురుతో అంటాడండి, అమ్మ నా చేయి పట్టుకో అని చెప్పి కూతురుతో అంటే, లేదు నాన్న నువ్వే నా చేయి పట్టుకో అంటాడు. నేను అందగా అదే అమ్మ ఐదని చెప్పి కూతురుతో అంటే, లేదు నాన్న ఈ రెండిటికి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, నేను నీ చేయి పట్టుకుంటే ఏ క్షణమైనా నేను వదిలేయవచ్చు, అదే నువ్వు నా చెయ్యి పట్టుకుంటే ప్రాణం పోయేంత వరకు కూడా నా చెయ్యి వదలవు. అది తండ్రికి కూతురికి ఉన్న నా చెయ్యి నువ్వు పట్టుకుంటే ఉన్న తేడా ఆయన కూతురు అంటదండి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇవాళ ఈ వండర్ఫుల్ లీడర్స్ ఎంతో మందిని, వాళ్ళ టీములు కాకపోయినా ఎంతో మందికి వాళ్ళు అద్భుతమైన మోటివేషన్లు ఇస్తూ మన టీం మెంబర్స్ ని ఎంతో ఎన్ని పనులున్నా కూడా ముందుకు వచ్చి వాళ్ళు బిజినెస్ కూడా పక్కన పెట్టి ఒక్కొక్కసారి మన అభివృద్ధి కోసం, మన డెవలప్మెంట్ కోసం ఎంతో మంది లీడర్స్ ఇలా వండర్ఫుల్ ప్రెజెంటేషన్స్ ఇస్తున్నారు. నిజంగా మీ అందరికి కూడా హ్యాండ్సప్ చెప్పాలి సార్, అంత వండర్ఫుల్ లీడర్స్ ఇందులో ఉన్నారు. ముందు అటువంటి వండర్ఫుల్ లీడర్స్ అందరికీ, అలాగే ఈ PVC Meta కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నా నమస్కారాలు. ఇవాళ వండర్ఫుల్
సిస్టమ్ మనకు వండర్ఫుల్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. దానికోసం ఈ రోజు ఈ మీటింగ్ పెట్టారు. ఈ తర్వాత ఈ మీటింగ్ గురించి చెప్పబోయే ముందు నేను ఇది చాలా మంది లీడర్స్ అనుకుంటూ ఉంటారు, ఏది టోకెన్ రేటు తగ్గింది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారండి. నేను దానికి చెబుతానండి ఒక కొటేషను. ఇక్కడ రేటు తగ్గింది అనే దానికి తెలివిగలవాడు అంటండి ప్రతి అడ్డంకిని కూడా ఒక అవకాశంగా మార్చుకుంటాడంట. తెలివి గల్లవాడు ప్రతి అడ్డంకిని ఒక అవకాశంగా మార్చుకుంటాడు. తెలివి తక్కువవాడు ప్రతి అవకాశాన్ని కూడా ఒక అడ్డంగా మార్చుకుంటాడంట. అంటే అంత తేడా ఉంది సార్. ఇవాళ రేటు తగ్గిందని అంటున్నారు, కానీ నేను ఈ 10 days లో యాక్చువల్ గా ఈ సిస్టమ్ మనకి ఇలా 100 DPలు సీడ్ వాల్యూ 100కి 100 వస్తున్నాయి. అంటే ఇన్నాళ్ళు నేను 1.5 year నుంచి కష్టపడుతుంటే నాకు 6,500 7,000 వచ్చిన టోకెన్లు ఇతను 10-15 days లో దగ్గర 3,000 టోకెన్లు అదనంగా, అంటే 10,000 క్రాస్ అయిందండి నా టోకెన్స్ మొత్తం కలిపి. అంత అద్భుతమైన సిస్టమ్ సార్. దీన్ని ఎందుకు గమనించుకోవట్లేదో వీళ్ళు కొంతమంది అర్థం కాదు. ఇప్పుడు కూడా చాలా మంది విమర్శిస్తూ ఉంటారు. వండర్ఫుల్ బిజినెస్ సార్. నిజంగా నేనైతే ఏ జన్మలో చేసుకున్న పుణ్యము, ఇవాళ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకైతే దొరికింది. నా లైఫ్ నే మార్చేసి, నేను నా కుటుంబాల లైఫ్ నే మార్చేసిన ఒక అద్భుతమైన సిస్టమ్ సార్. అటువంటి వండర్ఫుల్ బిజినెస్ ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుంటే దానిలోని మధ్య అంతా ఇంత కాదండి. దయచేసి మిత్రులారా, ఇందులో ఉంటే ఇప్పటికైనా కూడా మించుకుపోయింది లేదు. ఇప్పుడు ఈ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఎంతో సక్సెస్ అయ్యే అవకాశం, ఇటువంటి బిజినెస్ ఎక్కడ దొరకదండి. ఇది వండర్ఫుల్ ప్లాట్ఫారం. కాబట్టి దీన్ని మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఏంటంటే, ఎండమావులు ఎమ్మటి పరిగెత్తబాకండి. దూరపు కొండలు ఎప్పుడు కూడా నున్నగా ఉంటాయండి. ఆ నున్నగా అదే ఆ ఎండమావులు చూసి అయ్యే నీటి మావులు అనుకొని మనం భ్రమపడి పరిగెత్తూ ఉంటాం. కానీ ఎక్కడ కూడా మనకి ఎంత దూరం పరిగెత్తినా కూడా మనకు ఆ నీటి మావులు అనేది దొరకవు. కాబట్టి ఇది మన కళ్ళెదుట ఉన్న ఒక అద్భుతమైన ప్లాట్ఫారం ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే యాక్చువల్ గా మనకి సొసైటీలో 90% -% తారసపడతా ఉంటారండి. అది ఎక్కువ పర్సెంట్ మనకి విమర్శలే వస్తూ ఉంటాయండి. అందుకే నేను కొటేషన్ చెప్పి విరమిస్తాను. విమర్శలకు భయపడేవాడు ఇప్పుడు విజయం సాధించలేరు, విజేతలు ఎప్పుడు పారిపోయేవాడిని ఎప్పుడు విజయం వరించదు. ఇది జీవిత సత్యం అండి. ప్రపంచంలో ఏ రంగంలోనైనా విజయం సాధించిన వాళ్ళ చరిత్ర చూడండి. వాళ్ళు రాత్రి విజయం సాధించలేదు, అహర్నిశలు కృషి చేశారు, అవమానాలు భరించారు, సమస్యలను అంకుటి దీక్షతో పరిష్కరించుకున్నారు, అఖండ విజయం సాధించారు. కృషి, దీక్ష, పట్టుదల విజయానికి పట్టుకోమలండి. అటువంటి విమర్శల బారిన పడిన వాళ్ళు మన కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారండి. వీళ్ళంతా ఊరికనే సక్సెస్ కాలేదండి. ఎన్నో విమర్శలు పడి సక్సెస్ అయిన వ్యక్తులే అండి. మనకి విమర్శలు అంటూ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్క పివిసి మేట కుటుంబ సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మన సెంటిల్ గారు లాంటి, మన జమలారాము, విజయ్ భాస్కర్ లాంటి ఎంతో అద్భుతమైన లీడర్స్, సుజాత మేడం ఏంది, ఎంతో మంది వండర్ఫుల్ మోటివేటర్స్ ఉన్నారు. వీళ్ళు చెప్పే ప్రతి సబ్జెక్ట్ ను కూడా ప్రతిరోజు ఈ మీటింగ్ వచ్చి కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఈ బిజినెస్ గురించి విని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరి జీవితాల్లో, ప్రతి ఒక్కరి కుటుంబాల జీవితాల్లో వెలుగు నింపుకుంటారని అలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకెంత మంచి అవకాశాన్ని ఇచ్చిన విజయ్ భాస్కర్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై పివిసి మేట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. భాస్కర్ గారికి హ్యాండ్ రైజ్ చేశారు భాస్కర్ గారు, కానీ సింథిల్ కుమార్ సార్ బయటికి వెళ్ళిపోయారు, వేరే మీటింగ్ ఉందని. భాస్కర్ గారికి క్లోజ్ చేయమన్నారు. మీరు మాట్లాడండి సార్. భాస్కర్ గారు హ్యాండ్ రైజ్ చేస్తున్నారు, ఆయనకు అడ్మిన్ ఇవ్వాలి కదా సార్. అంటే ఒకసారి బయటికి పోయి మళ్ళీ వచ్చినట్టున్నారు. ఓకే ఓకే సార్. అది సింథిల్ సార్కే తెలుసు, నాకు ఐడియా లేదు. అది ఎలా ఇవ్వాలనేది నాకు కూడా ఐడియా లేదు. మీరు స్టార్ట్ చేయండి సార్. మీరు వచ్చేయండి. ఇంకా సార్ దానిపోయిన శంకర్రావు సార్,